ఫ్రీగా వస్తే ఫినాయిల్నే ఇడిచిపెట్టరు, చికెన్ ముక్కలను ఇడిచిపెడతారా ఎప్పుర్రి? ఏదన్నా సరే కొంటే బాధ అవుతుంది, కానీ పుక్కిట్లా ఎవరైనా ఇస్తున్నారంటే ఏం బాధ ఉంటుంది? కొంతమంది ఎవరం గట్టే ఉంటుంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం తాకింది, కోళ్ళు చచ్చిపోతున్నాయి. చికెన్ తింటే మనుషులకు కూడా ఆ బీమార్ వస్తుందని కొందరు చికెన్ సెంటర్ల దిక్కు పోవుడే బంద్ చేసిర్రు. అందరాకం కలిసి మటను చేపలు తినేతందుకే బగ్గా ఎగబడుతుర్రు. గిట్లయితే పౌల్ట్రీ పరిశ్రమ పల్టీ కొడుతుందని పౌల్ట్రీ దందా చేసేటోళ్ళు పుక్కిట్లా చికెన్ 65లు, చికెన్ లెగ్ పీసులు, చిల్లీ చికెన్లు, ఎగ్ ఆమ్లెట్లు, ఎగ్ కర్రీలని వండి పెట్టి పుక్కిట్లా తినమంటుర్రు. ఇక చూడుర్రి మనోళ్ళ డెడికేషన్ ఎట్లుంటుందో. కొనుక్క తింటే రోగం వస్తుంది కానీ పుక్కిట్లా తింటే రోగం లేదు గీగం లేదు అన్నట్టే ఉన్నది కదా వీళ్ళ వ్యవహారం. పుణ్యానికి చికెన్ వింగ్స్, లెగ్ పీసులు, లాలీపప్పులు, చికెన్ 65లు, ఎగ్ ఆమ్లెట్లు, ఉడకబెట్టిన గుడ్లు ఇస్తున్నారని చెప్పంగానే ఎక్కడెక్కడో ప్రభాస్ కొత్త సినిమా టికెట్లకు లైన్లు కట్టినట్టే ఎట్లా లైన్లు కట్టిరో చూడురి. సిద్దిపేట కాడ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వాళ్ళు చికెన్ ఎగ్గు మేళా అని పెడితే మాజీ మంత్రి హరీష్ సార్ పోయిండిగా. కోడిగుడ్డు చికెన్లల్లో ఎంతో పోషకాలు ఉంటాయి, మంది మాటలు నమ్మి ఆగం కాకూరి. మనం అండే వేడికి అందులోనే ఏ వైరస్ అయినా సచ్చే పీక్తుంది, కాబట్టి బుగులు పడకుండా షియా కూర శితం తినురని చెప్పుకొచ్చిండు సారు. బాగా వేడి చేసిన చికెన్ అయినా ఏదైనా తినచ్చు. మనం ఇంట్లో వండుకునేది కుక్కర్లో పెట్టి తీస్తాం కదా, అది 100 degrees దాటుతుంది టెంపరేచర్. అందువల్ల మనం ఫ్రై చేసినా 100 degrees దాటుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. నేను రోజు తింటున్నా, అయితే ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారని తీసుకుపోయి మళ్ళీ రేపటి నుంచి సబ్జెక్ట్ కూర్చోకూరి, మళ్ళీ ఆదివారం కూడా తెచ్చుకోరి. ఈ అక్కడి కథ అట్లున్నదా? అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో చికెన్ ఎగ్గు మేళా పేరుతోటి పుక్కిట్ల చికెన్ తినిపించే కార్యం పెట్టిర్రు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు. ఇక ఈ కార్యానికి కలెక్టర్ మేడమే వచ్చి ఓ లెగ్ పీసు భర్తం బట్టి లెగ్ పీస్ కటింగ్ చేసింది. ఇక చూడరి నా స్వామిరంగ జనాలు స్టాల దగ్గర ఎట్లే కావడరా, మళ్ళా దొరకదు అన్నట్టు సమరోత్సాహంతో ముంగటోళ్ళను పక్కకు నెట్టేసి జరుగుర్రు అనుకుంటా ఫస్ట్ నాకే దక్కాలన్నట్టు నాలికను లబలబలాడించుకుంటా తాతలు ఆడిపోయారు. ఇక ఆ మందిని చూసి అరే చికెన్ సెంటర్లకు జనాలే వస్తలేరు అన్నారు, ఈడ చూస్తేనేమో అంత రివర్స్ ఉన్నది కదా. బర్డ్ ఫ్లూ భయం అన్నారు, ఈడ ఒక్కరికి కూడా భయమే లేదు. కొనుక్క తినేతందుకు మాత్రం బుగులైతున్నది ఇళ్ళకి అనుకుంటా మేళ పెట్టిన వాళ్ళే నోళ్ళు ఎల్లబెట్టిరట. మరి ఎవరిదాళ్ళు కొనుక్క తింటే భయం, అదే పక్కనోళ్ళు కొనిస్తే అభయం. దీంట్లో ఏం లేదు కదా ఆశ్చర్యం. ఇదే కదా మరి మనోళ్ళ అంకిత భావం.